కాకుండా వాడు వేసుకునేటువంటి వస్త్రధారణ మొదలైనటువంటి దాని ఎందుకు శ్రద్ధ ఉండదు. పరిశుభ్రంగా వస్త్రాలు వేసుకోవాలని చెప్తే అది షోయింగ్ నేచర్ అంటాడు. ఎన్ఫోర్స్ చేస్తే వాడి ఉద్దేశం ఎదటి వాళ్ళ కోసం అని చెప్పి మంచి వస్త్రాలు వేసుకునే వాళ్ళంతా వేసుకుంటున్నారు. కానీ ఎదటి వాళ్ళకి ఇన్కన్వీనియంట్ గా ఉండకుండా అనేటువంటి ఇంకొక డైమెన్షన్ ఉంది అనేది వాడికి తెలియదు. చెప్పినా అది సర్వర్ అంటే మనం స్నానం చేయడం, మనం మంచి బట్టలు వేసుకుంటాం, 50% మన కోసం అవ్వచ్చు, మిగతా 50% 10 మందితో తిరుగుతాం కనుక వాళ్ళ కోసం అనేది కూడా గుర్తుండాలి. ఇది సర్వర్ పేషెంట్కి మీరు చెప్పినా బోధపడదు. దట్ ఈస్ టూ మచ్ అంటాడు, ప్రెజెంట్యూస్ అంటాడు. అంటే నేను దిగంబరత్వం సాధించాను అని ఓ మహానుభావుడు అన్నాడు. అంత సర్వసమత్వం సాధించిన వాడికి ఇది గుడ్ ఫర్ హిమ్ టు లివ్ ఇన్ సొసైటీ ఆర్ ఇన్ కేర్. కేవలంలోనే ఉంది తీరాలి, సొసైటీలోకి రాకూడదు. నిజంగా సర్వసమత్వం అట్లాంటి వాడు సాధిస్తే, ఎందుకంటే అంత సర్వసమత్వం సాధించడం నిజమైతే పీపుల్ కి షాకింగ్ గా ఉండేటువంటి పనులు వచ్చేయకూడదు. ఆ మాత్రం కొత్త దయవడికి ఉండాలి. మరి ఇక్కడ కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే 10 మందికి కంటికి కానీ, మనస్సుకి కానీ, చెవికి కానీ, ముక్కుకి కానీ, ఒంటికి కానీ, శరీరానికి కానీ బాధగా ఉండేటువంటి విధంగా మనం ప్రవర్తించడం అనేది ఫిజికల్ ప్లేన్ లో మద్దతు చేయడం ఎట్లాంటిదో, పొలిటికల్ ప్లేన్ లో వార్ అనేటువంటిది ఎట్లాంటిదో, సెన్సరీ ప్లేన్ లో మనం చేసేటువంటి ఇండియన్ అప్స్టేట్ థింగ్స్ అన్ని అలాంటివి. రైల్లో కూర్చుంటే మనం కూర్చున్నందువల్ల 10 మందికి న్యూసెన్స్ గా ఉన్నది అనుకోండి, మరి డెఫినెట్లీ వీఆర్ అట్ ఫాల్ట్. ఏం క్వశ్చన్ లేదు. 10 మంది కోసం మనం ఎందుకు జీవించాలి అని అంటానే వీలేదు. ఒక ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది, అది సల్ఫర్ వాడికి కొంచెం కష్టం తెలియదు. ఏంటంటే మన లైఫ్ మన ప్రాపర్టీ కాదు. మనం లీవ్ చేద్దాం, పుడదాం అని అనుకుని ప్రపోజ్ చేసి పుట్టలేదు. పుట్టిన తర్వాత క్యాజువల్ గా మనకి అవేకనింగ్ వచ్చిన తర్వాత లీవ్ చేయడం మొదలెట్టాం. కానీ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి బ్యాక్గ్రౌండ్ తో ఆలోచిస్తే మనకు లేవు. ఎందుకంటే మనం కావాలనుకుని ఒక స్థలం రిజిస్టర్ చేసుకుని ఇల్లు కట్టుకున్నట్టుగా కనుక లైఫ్ బిగిన్ చేసి ఉన్నట్లయితే మనకి లీగల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ నేచర్ లో ఉండుండేది. కానీ నేచర్ మీద మనకి ఎన్ని రైట్స్ లేవు. ఎందుకంటే మనం పుట్టడం నేచర్ ప్రపోజ్ చేసింది, పుట్టాము, కలిసాము, రెస్పాండ్ చేయడం మొదలెట్టి, లీవ్ చేయడం మొదలెట్టాక ఇంతకు ముందు మనకి ఇన్నిటినీ క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కదా నేచర్. దాని మీద మనకు వాడు సల్ఫర్ వాడు అని దుమ్ముతాడు. మీ మొహం తుమ్మేస్తాడు. అంటే మనకి ఆ మాత్రం డ్యూటీస్ ఉన్నాయని తెలియదు. వాడి మొహం తుమ్మకూడదు అని. ఇట్లాంటివన్నీ యాటిట్యూడ్ సమానంగా ఉంటుంది. అలాగే మాట్లాడుతూ ఉంది అని ఆలోచిస్తాను. అన్ని అవతారాలు కనిపిస్తాయి మనిషి దగ్గర నుంచి. కాకపోతే రామకృష్ణాది అవతారాలు కనిపిస్తావు, వామనావతారం వరకు వస్తుంది. ఎవల్యూషన్ అలాగే ఉండి ఇలా అట్లా పెట్టి వెళ్ళి పళ్ళు చూసుకుని మాట్లాడేది కనుక మీకు 2, 3, 4 టిపికల్ గా దొరుకుతాయి. వీడు సల్ఫర్. పక్కన ఇంకో డ్రగ్ ఏమో అని అనుమానం రావడానికి వీళ్ళకి ఇంకొక్కటే ఉంది అలాంటి డ్రగ్. అనకార్డియం. వీడు చేసిన పనులన్నీ వాడు చేస్తాడు. కానీ మీరు సెటప్ స్టడీ చేస్తే తేడా ఉంటుంది. వాడికేమో డీసెన్సీ, క్లెన్లీనెస్ మీద నమ్మకం లేదు సల్ఫర్ వాడికి. వీడికి మదం, నమ్మకం లేక తెలియక కాదు, ఇలా చేస్తే ఏం చేస్తారో చూద్దాం. దట్ ఈస్ మెంటల్ డిసీజ్. అంటే 2 రకాలు మెంటల్ డిసీజ్. వాడికి సెన్స్ ఆఫ్ డీసెన్సీ మీద బిలీఫ్ లేదు. వీడికి సెన్స్ ఆఫ్ డీసెన్సీ ఎదుటి వాడికి చెడగొడితే ఏం చేస్తాడో చూడకపోతే రిలీఫ్ లేదు వీడికి. అది తేడా వీడికి వాడికి. తప్పనిసరిగా ప్యాంటు బటన్స్ లూజ్ గా చూడనట్లుగా కూర్చొని మాట్లాడతారా అని కాదు చెప్పడం. ఏం చేస్తారు యూ కాంట్ అంటే అది టు మేక్ అది అదర్ మ్యాన్ హెల్పింగ్, అది వెనకాడి.
అలాగే కాళ్ళు పొలం పెట్టేస్తాడు. ఏం చేస్తారు మీరు? కాదే మీరు పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటే ఏం చేస్తారంటే అట్నీ చెడిపోతారు. అదే నరస్వామికి వాడైతే ఆ కాళ్ళ కింద బలవేతో వేస్తాడు, లేకపోతే కాళ్ళకి వెనక్కి పడేస్తాడు కుర్చీలో. అప్పుడు కూడా ఏమిటంటే తినకుందర బొగ్గలో అప్పుడు ఇద్దరు డ్రగ్గులు సంభాషణ చేసుకుంటున్నారు. బాగా వాళ్ళిద్దరికి 2 ఏళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చాక ఇద్దరు మనుషులు సంభాషణ చేసుకుని దానికి దీనికి తేడా తెలుసు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటానికి ఇద్దరు డ్రగ్గులు మాట్లాడుకుంటానికి తేడా తెలుస్తుంది. అందుకనే ఈ హోమియో ఇన్స్టిట్యూట్స్ లో నేను ఆ మధ్య 2-3 ఏళ్ల కింద ఒకటి సజెస్ట్ చేశాను. మన దేశంలో ఉన్న వాళ్ళకి ఈ చేతను కన్సిడర్ చేయలేదు, కానీ బ్రసెల్స్ లోను జెనీవాలోను అది ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. చాలా బాగా అంటే చిన్న చిన్న ప్లేలెట్స్ రాసి అందులో ఉన్న క్యారెక్టర్స్ 2-3 డ్రగ్స్, ఆ డ్రగ్స్ యాక్ట్ చేసేందుకు చక్కటి ట్రైనింగ్ ఇచ్చి అది ప్లేలెట్స్ వేసినట్లయితే రిహార్సల్ చేసుకోవడం దగ్గర నుంచి ట్రైనింగ్ చేయడం దగ్గర నుంచి వాళ్ళు పర్ఫెక్ట్ డాక్టర్స్ అవుతారా వేస్తున్న యాక్టర్స్. చూసినటువంటి వాళ్ళకి క్లియర్ కట్ గా గ్రూపింగ్ ఆఫ్ డ్రగ్స్ క్లియర్ గా ఉంటుంది. అది వాళ్ళు బాగా గత 4-5 ఏళ్ల నుంచి అక్కడ దే ఆర్ గివింగ్ లిటిల్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ హోమియోపతిక్ గ్రూప్స్. కనుక అనకార్డియం వాడు సల్ఫర్ వాడు పక్క పక్కన ఉంటారు. పైగా అనకార్డియం వాడు ఇంకాస్త ఎక్కువ ఇదిగా ఉంటే వాకిట్లో ఎవరినో వస్తే మాట్లాడుతూ గోచి పెట్టుకుని తలంటికి సవర్ రాసుకుంటాడు. డజంట్ మైండ్ ఇట్. ఏం చేద్దంటే ఏమని వీడు మొహానికి అంతకంటే సల్ఫర్కి అది కాదు, అది తెలియదు ఇది తెలియదు, చెప్పినా తెలియదు. ఇంకా సల్ఫర్ వాడికి డిజాస్టర్ అనేది ముఖ్యం కదా. స్వర అంటే ఆ మాటకి ఎక్కడ ఉంటుంది? మైండ్ లో ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏముంటుంది అదే ఉంటుంది. ఈ బల్ల మీద ఏం పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఏం కావాలో అది వాడుకుని గిరివి పెట్టేస్తాడు. ఈ పుస్తకం పెట్టాడు, గిరివి పుస్తకం పెట్టాడు. ఈ లోపల వాడి చుట్ట కావాల్సి వచ్చింది, ఆ చుట్టలు పెట్టి గిరివి పెట్టాడు, చుట్ట తీసుకుంటాడు. అగ్గిపెట్టి కావాల్సి వచ్చింది, అగ్గిపెట్టికి చుట్ట ముట్టేసుకుని గిరివి అగ్గిపెట్టి పెట్టేస్తాడు. ఈ లోపల సాకలాడు స్నానం చేశాక కట్టుకునేందుకు కావాల్సినటువంటి క్లోత్స్ ఐరన్ చేసి తెచ్చి పెట్టేస్తాడు. ఏది చుట్టల మీద అగ్గిపెట్టి మీద అవి క్లోత్స్ పెట్టేస్తాడు. పెట్టేస్తే చక్కగా పువ్వులలే ఉంటాయి. పాపం లాండ్రీ నుంచి వచ్చినవి స్నానం చేయడానికి ఇప్పుతాడు. ఈ గుడ్డలు చోళ్ళలే ఉంటాయి, ఈ వాటిని పడేస్తాడు. ఇంతలోకి క్యారియర్ తీసుకొస్తాడు వంటవాడు. తీసుకొస్తే ఆ విస్తరుడు ఈ గుడ్డలు పడేస్తాడు. ఇది విప్పాడే వీడికి చెమట నానా చెత్త ఉంది, నేను విస్తరుడు ఇంత బోర్లా పడేస్తాడంటే దాంట్లోనే తింటాడు. ఇది మనం వాటి రూమ్కి వెళ్ళి చూస్తే అన్ని వస్తువులు కలిసిపోయాయి. డిజార్డర్ కనుక వాడికి ఎన్విరాన్మెంట్ చేసేటువంటి ఇన్వాల్యూబుల్ ప్రజెంటేషన్ ఏమిటో తెలిసిన ప్రతి వస్తువు కోసము ఇల్లంతా వెతుక్కోవాలి. ఏది ఎక్కడ ఉంటుందో ఉండదుగా. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీథింగ్, సో హీ హ్యాస్ టు సర్చ్ పూర్ ఫెలో ఫర్ ఎవ్రీథింగ్, ది హోల్ హౌస్. మనకి సామెత ఉంది, లోబికి ఖర్చు ఎక్కువ, ఏ ద్వేషముల గురించి పని ఎక్కువ. దట్ ఈస్ లిటరల్లీ ట్రూ. మైదలు ఉన్నాడు అనుకోండి, అలాగా స్టేషన్లో తింటే ఆటో ఎంత అవుతుందంటే వాడు 3 రూపాయలు ఇస్తాడు. అలాగా వచ్చేస్తాడు. 3 రూపాయలు ఎందుకని వాడు పోతే 2.5 ఇవ్వడంటే వినడం. 2.50 ఇవ్వమంటే వాడు 2.45 కోసం అని ట్రై చేస్తాడు. 2-3 ఫర్లాంగులు నడిచి అప్పుడు మళ్ళీ 3 రూపాయలకి ఆటో ఇస్తాడు. ఇంకొకడు ఉన్నాడు, ఒక్కడే ఉంటాడు అక్కడ. అందుకని మైదలు కంటే ఎప్పుడు అట్లాగే అవుతుంది. కన్వీనియన్స్ ఉండదు,
మామూలుగా అయ్యేటువంటి ఖచ్చితంగా పడక ఇంకా వస్తుంది న్యూసెన్స్. అలాగే వస్తువులకి ప్లేస్ లేనటువంటి వాళ్ళకి ప్రతి వస్తువు కోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వెతుక్కోవాలి, తప్పదు, గతి పెడుతుంది. ఈ ముక్క వీడికి ఎప్పుడు చెబుతూ ఉంటాడు సల్ఫర్ వాడికి ఇంకో పక్క నుంచి, ఎవరు ఆర్సికం ఆల్బమ్ వల్ల. వాడి మెంటల్ సెటప్ అది. అయితే మెంటల్ సెటప్ లో డిజార్డర్ ఉంటే కదా రోగి ఇవ్వాల్సింది. ఆర్సిక్ ఆల్బమ్ అనేది మందు ఎందుకండి వాడికి నేను మీరు అడగచ్చు, వెంటనే రావాలి డౌట్. డిజార్డర్ ఉంటేనేమో సల్ఫర్ కావాలన్నారు, ఆర్డర్ ఉంటే ఆర్సిక్ ఆల్బమ్ కావాలన్నారు. ఎలా వస్తాడు అంటే అడిగాడు. వాడికి డిజార్డర్ ఇంకో రకంగా ఉంటుంది. ఏ మేనియా ఫర్ నీట్నెస్ అండ్ క్లీన్లెస్. మేనియా ఇస్ నాట్ ఆర్డర్ బట్ డిజార్డర్. వాడికి ఎటు ఉంటుంది ఎలాగా? అంట్లు దోమ ఎక్కడ పెడుతుంది పాపం పని మనిషి. మళ్ళీ ఏమిటండి ఆ చింతపండు కొబ్బరి చూసి మళ్ళీ అన్ని తోముకుని ఏమిటంటే అంటే ఇల్లు ఉడిచి పెడుతుంది, తుడిచి మళ్ళీ ఇల్లు చూసుకుంటుంది. ఏంటంటే ఆ మూల ఎక్కడ ఉందేనమ్మా. బట్ ది డిజాస్టర్ ఈజ్ ఆపోజిట్ టైప్ ఆఫ్ సెటప్. వీళ్ళకి రూమ్ లోకి ఎవరన్నా ఇలా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే తర్వాత వీళ్ళు రూమ్ లోకి వచ్చేటికి ఎవరో వచ్చి వెళ్ళారని తెలుస్తుంది ఆర్సిగారు వాళ్ళకి. ఏం చేత ఇట్లా పెట్టి వెళ్ళాడు అనుకోండి, మీరు ఇదేమిటో చూద్దామని ఇలా చూసి ఇలా పెడతారు. ఈ డిస్టెన్స్ వాడికి తెలుస్తుంది. వాడు పెట్టుకున్న డిస్టెన్స్ వేరు, మీరు పెట్టే డిస్టెన్స్ వేరు. రూమ్ లోకి మనిషి వచ్చి వెళితే ఇంట్లోకి వాడికి తెలియకుండా సచ్చిన ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి అది వరకున్నటువంటి పొజిషన్ నుంచి కొంచెం కొన్ని అంగుళాలు సెటప్ మాలు. కుర్చీ ఇట్లా ఉందనుకోండి, వాడు పెట్టి పెడతాడు. మనం పెడుతూ కూర్చొని రాసుకున్న తర్వాత లేచేటప్పటికి ఇలా వస్తుంది కొంచెం, అంటే కొద్దిగా సల్పంలో ఉంటుంది అనుకోండి. లేచేటికి ఇలా వస్తుంది, వచ్చేస్తాం. వాడు చూసి ఎవరు వచ్చారు అని అడుగుతాడు నా రూమ్ లోకి. అప్పుడు వైఫ్ బలాన్ని వాడు వచ్చారు అంటే క్లియర్. వాడు చెప్పక్కర్లేదు, ఎవరు రాలేదంటే మాత్రం వాడు ప్రాపర్ తెలుసుకుంటాడు. వీళ్ళిద్దరికీ 2 పోల్స్ అపార్ట్. అలాగే ఎవడన్నా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగాడు, ఆ గ్లాస్ పొయ్యిలో కాల్చిన తర్వాత నీళ్ళు తెలుసుకున్నాడు. ఇంకొంచెం హైయర్ డిగ్రీ మేనేజర్ రాను పాపం లేడీస్ లో కొంతమందికి ఇన్సెనిటీ ఉంటుంది. మీకు మేనియా ఇన్సెనిటీ. ఇంట్లోకి ఎవరన్నా వచ్చేస్తే అక్కడ ఉన్న సామాన్లన్నీ వాటిలో దొడ్లో పడేసి మళ్ళీ అక్కడ ఫినాయిల్ పెట్టేవి మళ్ళీ పెట్టేసుకుని చచ్చిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. ఎప్పటి నుంచి వస్తుందో తెలుసా ఇలా ఇంటికి? ముఖ్యంగా డెలివరీ తర్వాత వస్తుంది. ఏం చేత పెర్ఫరల్ టైప్ ఆఫ్ పాయిజనింగ్ మేనియా వస్తుంది. అంటే ప్రసవించిన తర్వాత మావి తిన్నగా పడకపోతే, ఎక్స్పల్షన్ ప్యూరిఫికేషన్ తిన్నగా జరగకపోతే గైనిక్ ఇంప్యూరిటీస్ వల్ల సైటిక్ ఇంప్యూరిటీస్ వస్తాయి. వచ్చి వెంటనే అప్పటి నుంచి క్రమంగా అనుమానం అనమాట. దాంట్లో ఆంటగిన్నెలో ఏదో మెతుకున్నది, ఇక్కడ వాడు ఎవడో కాఫీ తాగి పారబోసాడు, ఇట్లా మొదలెడుతుంది. మొదలెట్టి చాలా హారిబుల్ థింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఈ కారణం ఏమైంది హాడు ఈ ఊళ్ళో ఏమిటంటే వాడెవడో ఎక్కి స్టేషన్లో దింపొచ్చాట ఆవిడ కొడుకు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? మెడ్రాస్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. కనుక వాడు క్యాన్సర్ పేషెంట్, వాడు ఎక్కాడు ఈ కార్. ఇది ఏమైంది? ఇన్సెనిటీ. ఇలా ఉందే మొదటి నుంచి అడిగండి లేదన్నారు. ఎప్పటి నుంచి ఉందండి? ఆఫ్టర్ డెలివరీ. అప్పటికండి పిల్లలు పుట్టకుండా పెళ్లి కాకుండా ఉన్నటువంటి మరి మెటర్నిటీ హౌసెస్ లో డెలివరీస్ జరిగిన చోట 150 పాళ్ళు డెలివరీలో ఏమేమి జరుగుతాయో మొదలైనవి చూడటానికి శ్రద్ధ కానీ కామన్ సెన్స్ కానీ లేనటువంటి డాక్టర్స్ మిడ్వైఫ్స్ ఉన్న చోట
ప్యూరిఫికేషన్ తెల్లగా జరిగిందో లేదో చూడకుండా ఇంటికి తోసేస్తారు లేడీ. తోసేస్తే 10 days 15 days తర్వాత నుంచి అలా తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, గొడుగుతూ ఉంటాం, ఇంట్లో వస్తువులన్నీ కడిగి అక్కడ పెడుతూ ఉంటాం, ఇలా స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ ఎ హారిబుల్ థింగ్. కొందరికి ఆస్తిక ఆల్బం వాళ్ళకి మామూలుగా ఇలా అక్కర్లేకుండా మామూలు లెవెల్ ఆఫ్ డిగ్రీలోనే ఇన్సెనిటీ మీద ఉంటుంది. వాడొకడు వీడోడు హాస్టల్లో రూమ్మేట్స్ గా ఉంటే సల్ఫర్ వాడు ఆస్తిక ఆల్బం. వీడు టేబుల్ అరేంజ్ చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాలేజీ నుంచి వాడికి అన్ని అవర్స్ ఏహెడ్ లెక్కలో ఉంటాయి. 5ంటికి క్లాస్ అయిపోతుంది. ఒకవేళ ఆ టీచర్ కనుక ఎమోషనల్ కనుక అయినట్లయితే, అంటే ఏ హైయర్ స్టామస్ అనుకోండి లెక్చరర్ వీడరు వీడందరికీ లెక్కేస్తారు. అక్కడి నుంచి రూమ్కి వచ్చేటప్పటికి ఆస్తికి 5:20. తను ఒక మాట వెళ్ళి వాష్ చేసుకుని కాఫీని మిల్కొని తీసుకుని వచ్చేటప్పటికి 5:30. 5:30 నుంచి తను చదువుకునేందు కోసం అని చెప్పి టేబుల్ మీద ఇవాళ ఈవినింగ్ చదువుకునే పుస్తకాలు పెట్టుకుని వెళ్తారు. ఆస్తికాలు పెడితే కల్పరగడదు. వాడు మధ్యాహ్నం వచ్చేస్తాడు ఇంటికి. ఇంకేంటంటే కాసేపు క్లాసులో కూర్చున్న తర్వాత వాడికి ఇరిటబుల్ గా ఉండదు, వచ్చేస్తాడు. సిద్ధార్థుడు గారు వచ్చి అక్కడ చూస్తే ఆ పుస్తకం ఉంటుంది. చూస్తే దాన్ని కాకపోతే మాత్రం ఊరుకోడు సల్ఫర్వాడు. ఇది మనకి సంబంధించిందా సంబంధించలేదా అనేటువంటిది ఏమీ లేదు, పందిలేదు వాడు. అంటే ఈయన వాట్స్అప్ వీఆర్ కన్సర్న్ అనేటువంటి గుడ్ సెన్స్ ఉండదు. ఏదుంటే అది ఇలా తీసి ఈ లోపల పెరుగుతుంది. ఈ బుక్ ఇలా చూస్తాడు, చూసేది పిన్ను ఊడిపోతుంది, మళ్ళీ అక్కడ పెట్టిస్తాడు. అంటే ఎంత పెడతాడు, ఇక్కడ పడేసిస్తాడంటే వాడు వచ్చి అలా చచ్చిపోతాడు, ఏడుస్తాడు. కనుక ఎవరి సెటప్ వాడికి డిజాస్టర్ ఇంట్లో కానీ బయట కానీ విపరీతమైనటువంటి డిజాస్టర్ ఉంటుంది. ఏమిరా ఇలా డిజాస్టర్ కొంచెం ఆర్డర్లీగా పెట్టుకుంటే, ఆర్డర్ అంటే వస్తువుగా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది వచ్చి అక్కడ లేదు కనుకనే ఇవన్నీ ఇటు తగలటాయి. వాడు కనుక కొంచెం ఆర్థడాక్స్ రిలీజియస్ ఫెలో కనుక అయినట్లయితే ఈ లోపల ఉందా ఇంకో సామ్రాజ్యం, అక్కడ ఉండాలి ఆర్థర్, ఇక్కడే కాదు ఇవన్నీ ఏముండాలి అంటాడు. అదే కనుక ఎథియిస్ట్ అయితే వాడు వీడు ఆపోజిట్ అనుకుంటాం, కానీ లోపల ఆర్డర్ ఉందా డిజార్డర్ ఉందా రెండే, కానీ మిగతా మూడో మతం లేదు. మతభేదాలన్నీ కూడా రిలీజియన్స్ అని మనం అంటామే, అవన్నీ కూడా సోరా. ఎందుకంటే గాడ్స్ కింగ్డమ్ లా ఒకటే, రిలీజియన్స్ లేవు. మనుషులు పెట్టుకున్న దరిద్రాలు తప్ప ఈ పోపు సామాను పెట్టిందంటే ఇవన్నీ. వాడు నాస్తికుడు అనుకోండి, అంటే రిలీజియన్స్ లేవు అనేటువంటి మతం మొత్తముందు అనేటువంటి మతమును అవలంబించేవాడు. అంటే దానికి ఆర్థడాక్స్ ఫాలో అయ్యాడు. మరి వేదనాస్తిక మతస్థుడు అనుకోండి, వినపడటం లేదా, బైక్ పనిచేయటం లేదా, స్పీకర్ పనిచేయటం లేదా, అరేంజ్మెంట్ మధ్యలో చేయటం సల్ఫర్ లక్షణం. అంటే మొదలు చూసుకోకుండా ఉంటాం. అంటే మన ఇండియాలో చాలా కొంచెం ఎక్కువ. అంటే మైక్ అరేంజ్ చేశాక ఇలా కొట్టి మాట్లాడుతుంటే హలో హలో అంటుంటారు. ఇట్లాంటి చీప్ థింగ్స్ అనేవి మన ఇండియాలో ఎక్కువ. అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు అరేంజ్ చేసుకుంటారు. పాజిబుల్ అనేది బాగా తెలియకపోవడం ఇండియాలోనే అందరికీ తెలుస్తారు. చాలా కామన్ పాయింట్ వేస్తారు. ఒక 10 నిమిషాలు ముందు చేసుకోవచ్చు. అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు అరేంజ్ చేసుకుంటారు. పాజిబుల్ అనేది బాగా తెలియకపోవడం ఇండియాలోనే అందరికీ తెలుస్తారు. చాలా కామన్ పాయింట్ వేస్తారు. ఒక 10 నిమిషాలు ముందు చేసుకోవచ్చు. అరగంట ముందు ఇక్కడికి రావడం ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు చూసి ఇడ్లించుకుంటూ ఉంటాం కోసం వర్కర్ పెట్టుకున్న పర్పస్ పోతుంది. వాళ్ళకి అవతల ఎందుకు చదువుతుంది, ఇంకా ఎందుకు ఏది పెట్టినా అక్కడ స్పీకర్ శరీరం మీద కానీ వస్త్రాల మీద కానీ చూస్తుందా, చూస్తుందా? శరీరం మీద కానీ వస్త్రాల మీద కానీ ఇంట్లో కానీ
ఫర్నిచర్ లో కానీ మెటీరియల్స్ లో కానీ వీటి వెయిట్లో కూడా డిజార్డర్ ఉంటుంది. తప్పనిసరిగా సల్ఫర్ డిజార్డర్ వేరే కనిపిస్తూ ఉంటుంది. గడ్డం చేసుకోలేదు, బాగా బిజీగా ఉన్నా, బాగా హడావిడి పని మీద ఉన్నా గడ్డం చేసుకోవడం అప్పుడు ఉంటే కాకపోతే మాత్రం మిగతా ప్రతివాడు కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు సొసైటీలోకి వెళ్ళేటప్పుడు. అంటే ఎవిట్ కాన్షియస్ ఈ దగ్గర పొద్దున్నే ఎవరింటికైనా వెళ్తే అసహ్యంగా ఉంటుంది అలసియోగం. అంటే కొంచెమైనా వాడికి గుర్తుంటుంది. వాడికి విత్ గ్రేట్ ప్రైడ్ హీ పుట్స్ దట్ ఫేస్. గడ్డం చేసుకుంటే గడ్డం చేసుకుంటే తప్ప వచ్చింది, గడ్డం చేసుకోవాలి పోయింది ఏమిటి అది కదా డర్టీగా ఏమిటి అన్నాడు. గడ్డం నేచురల్ కదా అడుగుతాడు. నువ్వే చూస్తున్నావు నేచర్ లో ఉందని ఎక్కడ నాకు ట్రాన్స్క్రిప్స్ నేచర్ అని ఏం గడ్డం చేసుకోవాలని చెబుతాడు. కనపడుతూ ఉంటుందో కాదు. ఇది మొట్టమొదటి ట్రేట్. రెండవ ట్రేట్ పిక్యులర్ లాజిక్. రెండోది సల్ఫర్ లాజిక్ అని ప్రత్యేకం వాటికి లాజిక్ ఉన్నది. అంటే అందరూ ఏది న్యాచురల్ గా తెలుసుకుంటారో వీడు దాన్ని అన్యాచురల్ గా ఊహిస్తారు. అందరూ డీసెంట్ గా ఉండాలి అంటే డీసెన్సీ ఈజ్ ఓన్లీ కన్వెన్షన్ అంటాడు వెంటనే. కాదు, ఇది మొట్టమొదటి ట్రేట్. రెండవ ట్రేట్ పిక్యులర్ లాజిక్. రెండవది సల్ఫర్ లాజిక్ అని ప్రత్యేకం వాడుకో లాజిక్ ఉన్నది. అంటే అందరూ ఏది న్యాచురల్ గా తెలుసుకుంటారో వీడు దాన్ని అన్యాచురల్ గా ఊహిస్తారు. అందరూ డీసెంట్ గా ఉండాలి అంటే డీసెన్సీ ఈజ్ ఓన్లీ కన్వెన్షన్ అంటాడు వెంటనే. ఒక ఆఫీసులో అందరం ఉన్నాం, లేదా ఒక స్కూల్లో ఏదో డ్రెస్ యూనిఫారం ఇలా పెట్టారు పిల్లలకి. ఈ నీలం రంగు లాగు తెల్ల చొక్క అని పెట్టారు అనుకోండి. అది వేసుకుంటే చదువు వస్తుందా, వేసుకోకపోతే రాదా, వేసుకున్న వాళ్ళందరూ పేర్కొంటున్నారా అంటే డిసిప్లిన్ కి ఇన్స్టింక్టివ్లీ అగేన్స్ట్ ఎప్పుడు రావడం. అది కాదయా ఒక డిసిప్లిన్ కోసం మన స్కూల్ వాళ్ళని తెలియటం కోసం అంటే ఎవరికి తెలియాలి మనం ప్రతి దానికి ఇలాంటి లాజిక్ ఉంటుంది వాడి దగ్గర. సో డైట్ అది అబ్జర్వ్ చేయాలి అని మీరు చెప్పారు అనుకోండి. కొంచెం నీకు జీర్ణ శక్తి తక్కువ డైట్ అబ్జర్వ్ చేయాలి. అది డైట్ అంటే ఏమిటి? డిఫైన్ డైట్. మీరేం డిఫైన్ చేస్తారు వాడి డైట్? ఇప్పుడు మీ డైట్ మీరు డిఫైన్ చేయగలరు. నేను ఇది తింటే పడుతుంది, ఇది తింటే పడుతుంది. వాడు నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోరా అంటే ఎంత తెలుస్తుంది అంటాడు. వాడు తింటే అడిగిన వస్తుంది అనుకో, ఇంకోటి తింటే రాదనుకో, ఇది యాక్సిడెంటల్, ఇంకో మాట అది తింటే వస్తుంది అనుకో అంటాడు. ఇంకా మనం పొరపాటు చేయాలి. ఇలా ఉంటుంది. ఏదైతే 10 మంది దాని మీద వీడికి సచ్చిన నమ్మకం ఉండదు. 10 మంది యాక్సెప్ట్ చేసింది ఫూలిష్ అంటాడు. పాపులర్ థింగ్స్ అనేవి, కామన్ సెన్స్ అనేవి మనం అంటాం చూడండి, అవన్నీ కూడాను ఇంటెలిజెన్స్ కి ఎగెన్స్ట్ అంటాడు. అని వాటికి పైకి గ్రో అయిన వాడే ప్రపంచంలో ఏదైనా పెద్ద సాహసములైన కార్యములు చేస్తారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఎడ్లతో పాటు కోట్లతో పాటు ఒకే అంటారు. అంటే పాపులర్ థింగ్స్, యాక్సెప్టెడ్ ట్రూత్స్, కన్వెన్షనలిజము వీటికి ఎగెన్స్ట్ గా ఉంటుంది వాడి మెంటల్ సెన్స్. ఇంకా వాడి లాజిక్ అంటే కార్యకారణ సంబంధం, హేతువాదం అంటాం. ప్రతివాడు హేతువాది అనుకుంటాం, కానీ ఎవరి హేతు వాడికి ఉంటుంది. ఇంకా హేతువాదం ఏంటి? లేకపోతే హేతువాదం అని చెప్పి ఎంతమంది ఎవరనుకుంటా ఒక స్కేల్ బద్ద మీద ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ యాక్సెప్ట్ చేయడంలో అందరూ దెబ్బలాడుకున్నా అలాగే ఉండేవాళ్ళే కదా.
హేతువాదం ఉన్నటువంటిది ప్రతివాడికి వాడి హేతువాదం వాడికి ఉంటుంది. ఒకటి హేతువాదానికి ఇంకో హేతువాదానికి సంతకంలాగా ఉంటుంది, సంబంధం ఉండదు, సిగ్నేచర్. కానీ సల్ఫర్ వాడి హేతువాదం ఎఫెక్ట్గా వేరే ఉంటుంది. వాడు ఏమిటి ఆలోచిస్తాడు, నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఫిలాసఫీలో రీసెర్చ్ చేస్తున్నాడు, ఏ సబ్జెక్ట్ మీద అంటే వాడు 3-4 నెలలు ఆలోచించి ఆ ప్రొఫెసర్ని ప్రాణం తీసి సబ్జెక్ట్ ఇచ్చాడు. వాడు సల్ఫర్ వాడు స్టూడెంట్, వాడు చస్తున్నాడు తీసుకోలేక ప్రొఫెసర్ వీడితో. ఎందుకుట ది ఫ్యూటిలిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అని సబ్జెక్ట్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ సల్ఫర్ వాడు ఏం తప్పులేదు. ది ఫ్యూటిలిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ దీని మీద థీసిస్ రాస్తాను. అంటే సబ్జెక్టు వాడే చేసుకోవాలి, మ్యాటర్ గ్యాదర్ చేసుకుంటాం వాడే చేసుకోవాలి, బుక్ రాయడం వాడే చేసుకోవాలి, బాగుందో లేదో యాక్సెప్ట్ చేయడం వాడే చేసుకోవాలి, డిగ్రీ వాడే చేసుకోవాలి. దేనికిస్తాడు ఇలా ఉంటాయి. అదేమిటో ఇంకేదైనా సబ్జెక్ట్, ఏదన్నా మామూలు సబ్జెక్టు మనం చేయడం ఎందుకంటాడు, మామూలు వాళ్ళంతా చేస్తారంటాడు. ఈ క్రియేషన్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది చెప్పు చెప్పుకుందాం. నువ్వు చెప్పు అని మీరు ఎదురు తిరిగారు రెండుకే. అదొకటిగా ఆన్సరు. అది మనం ముందు కొంత కూడా చేస్తారు, చెప్పు చూద్దామని మనం అదే క్రియేషన్ అని తెరమోదంటే చూసా ఏమని తెలియదు. అది సల్ఫర్ వాళ్ళకి. మీరు మళ్ళీ ఎదురు తిరిగి నువ్వు చెప్పాలి అనుకుంటారు. అంటే చూసా ఎవరైనా సరే నాయకుడి కావాల్సింది ఆన్సర్ చెప్పడం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తెలుసుకోలేరు మనుషుల గురించి, ట్రూత్ కావాలంటే మన దగ్గర రావాల్సిందే. అంతే అయిపోయి. మనకి లిటరేచర్లో చూస్తాం, కవుల్లో చూస్తాం, కవులు నిరంకుశులుగా అహంకరించి తీరాలి అనే సిద్ధాంతం ఉన్నవాళ్ళు ఉన్నారు. లేకపోవడం మీద కవులుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ సంఘమే ఉంది, వాళ్లే ఉంది, వీళ్లే ఉంది, కుళ్ళిపోయింది, అది ఇది అని అనేవాళ్ళు లేరు. నేను మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, అది కవింటే మీకు హెచ్చరిక. ఏ సబ్జెక్ట్ లోనే ట్రూత్ ఏమిటంటే జగదీతం అంటే సొసైటీకి మనం ఏమైనా ఉపయోగిస్తామా అది అల్టిమేట్. వీడు దాన్ని డిస్టర్బ్ అయిపోతాం సమస్యగా. ఏమిట్రా ఈయన ఇలాగా మాట్లాడుతున్నాడు అంటే ఈయన సాహిత్యవేత్త కవి అంటే కొంచెం దూరంగా ఉండి విన్నా అంటే దూరం పులిని చూసినాడు. అంటే పిచ్యూరియర్ అరిస్టోక్రసీ ఉంటుందని